ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 23ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు, ఓ పార్థ, నేను నా కర్మలను శ్రద్ధగా అలసట లేకుండా చెయ్యకపోతే ఏమవుతుందో తెలుసా అని అడుగుతున్నాడు. లోకంలోని ప్రజలందరూ నన్నే చూసి నా మార్గాన్నే అనుసరిస్తారు. నేను పనిచేయడం మానేస్తే వారందరూ కూడా తమ విధులను వదిలేస్తారు. ఒక్క క్షణం ఆలోచించండి. భగవంతుడికి ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఆయనకు పొందాల్సింది ఏమీ లేదు. అయినా ఆయన ఎందుకు నిరంతరం పనిచేస్తూ ఉంటారు? ఎందుకంటే ఆయన లోకానికి ఒక ఆదర్శాన్ని స్థాపిస్తున్నారు. సమాజంలో పెద్దలు, నాయకులు ఎలా ప్రవర్తిస్తే సామాన్య ప్రజలు కూడా వారినే అనుసరిస్తారు. ఉదాహరణకు, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు బాధ్యతగా లేకపోతే పిల్లలు కూడా క్రమశిక్షణ కోల్పోతారు. అలాగే సంస్థలో అధికారి సోమరిగా ఉంటే ఉద్యోగులు కూడా పని పట్ల శ్రద్ధ చూపరు. శ్రీకృష్ణుడు తనను తానే ఉదాహరణగా చూపిస్తున్నారు. నాకు వ్యక్తిగతంగా ఏ పని లేకపోయినా కేవలం లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం నేను ఎల్లప్పుడూ పనిచేస్తాను అని స్పష్టం చేస్తున్నారు. ఇది మనందరికీ ఒక గొప్ప పాఠం. మనం చేసే ప్రతి పని, మన ప్రవర్తన ఇతరులపై ప్రభావం చూపుతుంది. అందుకే మన విధులను శ్రద్ధగా, నిస్వార్థంగా చెయ్యాలి. కేవలం మన కోసం కాదు, మన చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలవడం కోసం కూడా. మన జీవితంలో ఏ పాత్రలో ఉన్నా, తల్లిగా, తండ్రిగా, గురువుగా మన ప్రవర్తన ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలి. భగవంతుడే అంత బాధ్యతగా ఉన్నప్పుడు మనం మన బాధ్యతల నుండి ఎలా తప్పించుకోగలం? ఈ శ్లోకం మన బాధ్యతను గుర్తు చేస్తుంది. మనం చేసే ప్రతి పని ఒక యజ్ఞం. మన చర్యలు మన చుట్టూ ఉన్న సమాజానికి దారి చూపిస్తాయి. కాబట్టి మన విధులను ప్రేమతో, శ్రద్ధతో నిర్వర్తిస్తూ భగవంతుడు చూపిన నిస్వార్థ మార్గంలో నడుద్దాం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.